గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీరు మన ఫ్రెండ్ పేరు విజయ్. విజయ్ గారిని గురించి వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి. ప్లీజ్ బి సీటెడ్. మాట్లాడారా? ఏంటయ్యా, ఏంటి నీ గొడవ? ఏం కావాలి? మందు. మందా? ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. ఆ డబ్బిస్తేనే గాని మందు రాదు. డబ్బడితే డౌట్ పగిలిపోతే మందు రాని. మందు రాదు. రాదు? రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఏంటి గురు అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ బోర్డు ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు. ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు అడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బాగా అన్నాడే. కట్టే. ఎవరు కడతాడు? బాబు. ఎవడు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయమే గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోయావన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కులో పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. ముందు నీ సంగతి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ బార్లో మంతాడా? అదేంటి గురు, మహాత్మా గాంధీ మంచి నీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాయండి గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. లెఫ్ట్ పట్టుకోరు. ఏం కొట్టరా దెబ్బ? వాట్లని సర్దుకున్నాయా? వాటరా షాడా? అదే బెటర్. ఇప్పుడేం కావాలి గురు? చాలా అంజయ్, అంజయ్ ఎక్కడున్నా? ఎక్కడున్నాను గురు? నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను. ఆడు కొట్టి చెబుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పానా కొట్టు గురు. బయటికి రా. మర్యాదగా డబ్బు కట్టాడు. కుమార్, నువ్వు మెచ్చావా? అయితే అలా మెచ్చావు. ఇన్నాళ్ళు లాయర్లు అంటే కోర్టులో న్యాయం చేయాలని తగులాడుకునేవాళ్ళు అనుకున్నాను. కానీ బ్రదర్ 5 నిమిషాలు సింపుల్ గా అన్ని సర్దేశాం. అదే బ్రదర్, మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా? చేతకాని వాడిని బాధ పెట్టడం పాపం, అలాగే చేతకాని వాడిని మరొకరు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపాపం. బ్రదర్, మా ఇద్దరు అభిప్రాయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రదర్. పుట్టాక నేను మొదటిసారి చేయందిస్తున్న స్నేహితుడు నువ్వే బ్రదర్. వెల్కమ్. అంజీ, ఇవాళ ఇంకా ఈ చిత్రం చూపించాలా? థ్యాంక్స్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చారు, లేకపోతేనా? సార్ విజయ్ గారు ఈ బాక్స్ మర్చిపోయారు సార్.
అరే ఇందులో చాలా డబ్బుందే. నన్ను ఇచ్చిరమ్మంటారా? నువ్వు అక్కర్లేదు. కుమార్ గారు మీరెళ్ళి ఇచ్చిరండి ప్లీజ్. అరే మా గురువు కార్లా ఉంది. కరెక్ట్ మా గురువుదే. ఎక్కడ ఎక్కడ స్టీరింగ్ లేడే. నమస్తే. గుడ్ నైట్ గురు. అరే బుజ్జి, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? అదో పెద్ద కథ స్టోరీ తర్వాత చెప్తాను. కారు ఎక్కువ కారు చెప్తా. నువ్వు డ్రైవ్ చేస్తా. ఇంకా 4 రోజులు బతకాలనుంది గురు. చాలా కమిట్మెంట్స్. ఈ విజయ్ కారు తోలేడంటే విమానంలో పరిగెడుతుడే. అదే గురు నా భయం. ఆ భయంతో అంజిగాడు పరిపాడు. ఇప్పుడు నిన్న వదలను. వద్దు గురు. మీ బ్రీఫ్ కేస్ బాగా మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం మర్చిపోయా కూడా మనకు గుర్తులేదు గురు. పరిహాసం కాదు, ఇందులో డబ్బు ఉంది. డబ్బా అయితే అది మా గురువుదే. ఇలా గిచ్చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిట్రా ఆ బ్రీఫ్ కేసు ఉంటా నోట్ల కట్టలు పెట్టా విజయ్ గాడికి అప్పగించావు? నేనేం పిచ్చివాడు అనుకున్నా. బ్రీఫ్ కేసులో నోట్ల కింద వాడు చావుకు కావాల్సిన సరంజామా అంత ఉందిరా పిచ్చివాడ. అంటే అర్థం కాలా? టైం బాంబ్. కుమార్ ఏంటి ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ? ఇప్పుడే విజయ్కి ఇచ్చాను. కొంప ముంచేసావు, అందులో టైం బాంబు ఉంది. వాట్? ఎవరు సార్ పని? అవన్నీ తర్వాత ముందు వాళ్ళని. ఏమనుకోకండమ్మా, పొరపాటు తిండి. పర్వాలేదు బాబు, నాదే పొరపాటు. రోడ్డు దాటాలనుకున్నాను. ఆకలితో మోకం తిరిగింది. కారు చూడగానే బెంబేలు పడిపోయాను. ఎక్కడికి వెళ్ళానమ్మా? నా కొడుకును వెతుక్కోవడానికి. నీ కొడుక ఎవరు? ఎక్కడుంటాడు? అదే తెలియదు. ఇదిగో ఫోటో. పేరు కుమార్. మీరు సరైన గారికి అడ్డంపడ్డారు. మీ కొడుకు మీ కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి అమ్మా. బుజ్జి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు, నేను లాయర్ గారిని తీసుకొస్తాను. వెళ్ళండి. మీరు ఇక్కడే ఉంటాం మంచిది. అవసరం అయితే మీ రక్తాన్ని నేను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి డాక్టర్. నా కుమారు ప్రాణం కాపాడడానికి ఎంతైనా సరే నా రక్తం ఆఖరి పట్టు వరకు ఇస్తాను. డోంట్ బికమ్ టూ సెంటిమెంటల్. మరేం భయం లేదు. వస్తాను. భయం నా మిత్రుడి గురించి కాదు డాక్టర్. అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ లుచ్చాల బతుకుల మీద. వాళ్ళ పచ్చి రక్తం తాగుతాను. మనం తలుచుకుంటే మృత్యువును కూడా మర్చి చేస్తాం. ఈ పాటికి విజయ్